హాయ్ అండి, ఈరోజు నేను పొటాటో కుర్మా అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం పొటాటోస్ తీసుకొని మంచిగా పీల్ చేసి పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నాను. దానికోసం 2 ఆనియన్స్ అండ్ 5 పచ్చిమిర్చి కూడా వేసుకొని పీసెస్ కింద కట్ చేసుకున్నాను. తర్వాత బాండిలో ఆయిల్ పోసి జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత పొటాటోస్ అండ్ పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. మూత అయితే తీసేసుకొని మనకు కావాల్సిన వాటర్, ఉప్పు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. నేను పొద్దున్న తీసుకున్న పాలు అయితే తాగేసానండి. ఈలోపు బూస్ట్ అయితే కలిపేసుకుని, తర్వాత ఇది ఆషాఢం కాబట్టి గోరింటాకు ఎంతమంది పెట్టుకున్నారనేది కామెంట్ చేసేయండి. ఇది మా డామిగాడు, వాడికి బుట్ట అయితే పెట్టేశాను గోరింటాకుతో. తర్వాత మా బాబుకి కూడా పెట్టేశానండి బుజ్జి కాళ్ళు, చాలా బాగా పండాయి కదా. అండ్ నేను సోమవారం, శుక్రవారం అయితే పూజ చేసుకుంటానండి. నాకులా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా. తర్వాత ఇది ఉడికేలోపు నేను మిషన్లో ఉన్న బట్టలు కూడా తీసి ఆరేసేసుకున్నాను అనమాట. తర్వాత ఒక్కొక్కసారి మధ్యలో తీసి చూడాలండి, లేకపోతే అడుగంటేస్తుంది అనమాట. ఈలోపు మా బాబు లేచాడు, వాడికి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది నేను నెక్స్ట్ బ్లాగ్లో ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూపిస్తాను. ఈ పొటాటో పీసెస్ అనేది బాగా స్మాష్ చేయాలి, అప్పుడే కుర్మా అయితే రెడీ అవుతుంది. నేను చపాతీ, రోటీస్ దేంట్లోకైనా లాస్ట్లో కరివేపాకు